హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక మంచి హోటల్కి వచ్చాను, కేరళ రెస్టారెంట్కి. దాని పేరు తట్టుకాడ కొట్టారం అని. కొట్టారం అంటే ఒక గుడిసె అని అర్థం. కాకపోతే ఇది ఒక మంచి హోటల్. నేను ఈరోజు ఫిష్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను. కింగ్ ఫిష్ బిర్యానీ అంటారు దీన్ని. దాంతోపాటుగా రైతా మీకు తెలిసిందే, కాకపోతే సీ ఫుడ్స్లో ఎప్పుడు రైతా మనం తినకూడదు. లెమన్ పికల్, గ్రీన్ సలాడ్, అట్ ద సేమ్ టైమ్ ఆనియన్స్ అండ్ విత్ లైమ్ అండ్ గ్రీన్ చిల్లీ అండి. ఇప్పుడు మనం చూద్దాం. ఒకసారి తిని, చాలాసార్లు తిన్నాను, తినేసి ఒకసారి దీని రివ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో దిస్ ఈజ్ ద రైస్. సో అందులో మీకు ఒక ఫిష్ ఇస్తాడనమాట. ఇది ఫిష్ మొత్తం బాగా పొగల కక్కుతో బాగుంది. సో ఫస్ట్ ఒక స్పూన్ తిందాం, తిరిగిన తర్వాత ఎలా ఉందో చెప్తాను అనమాట. బాగుంది ఆబ్వియస్గా. సో కాకపోతే ఇప్పుడు మనం కింగ్ ఫిష్ పీస్తో బిర్యానీ తిందాం. దాని టేస్ట్ ఇంకో రకంగా ఉంటుంది. అగ్గి తీస్తుందండి. సో మన బిర్యానీతో పాటుగా మన ఆనియన్ కూడా ఉండాలి. ఒక ఆనియన్ చేసుకుంటూ దాంతోపాటు ఒక గ్రీన్ చిల్లీ బయట వేస్తే ఇంకా తిరిపో. సో యాక్చువల్గా మలబారీస్ అండి, వీళ్ళు ఎక్కువగా మసాలాస్ ఏమి వాడరు, జస్ట్ స్పైసెస్ వాడతారు. మంచి అరోమా స్మెల్ వస్తుంది. స్పైసెస్ లాంటి కదా కేరళ, ఇలాచీ కానీ పెప్పర్ కానీ వేసి బాగా చేస్తారు. సో చాలా బాగుంది బిర్యానీ. ఈ బిర్యానీకి మనం ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5కి 4.5 తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే మసాలా చాలా తక్కువ ఉంది, స్పైసెస్ లైక్ అరోమా ఎక్కువ కొడుతుంది కాబట్టి 5కి 4.5 అండి. చాలా బాగుంది, హెల్త్కి కూడా మంచిది. సో వీడియో బాగుందని ఆశిస్తున్నాను. ఎప్పుడు మీ ప్రేమను ఆకాంక్షించే మీ నందు, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఖతార్. థ్యాంక్ యూ.